నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ల. ఏపీ కేబినెట్ లో ఖాళీగా ఉన్న ఒక మంత్రి పదవి జనసేనాని సోదరుడు మెగా బ్రదర్ నాగబాబుకు కన్ఫర్మ్ అయినట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ దిశగా కూటమి పార్టీలు యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశాయి. నాగబాబుని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా శాసనమండలికి పంపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారంట. తాజాగా శాసనసభలో భేటీ అయిన సీఎం, డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు సహా వివిధ అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికపై ఇద్దరు కొద్దిసేపు చర్చించినట్లు తెలిసింది. ఆ క్రమంలో ఎన్నికలు జరగనున్న 5 స్థానాల్లో ఒకటి నాగబాబుకు ఖరారు చేశారంట. సీఎం చంద్రబాబు శాసనసభలో తన స్థానంలో కూర్చుని ఉండగా పవన్ కళ్యాణ్ ఆయన వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా పక్కపక్కనే కూర్చుని కొద్ది నిమిషాలు మాట్లాడుకున్నారు. అనంతరం ఇద్దరు కలిసి ఛాంబర్కు వెళ్లారు. రాష్ట్ర బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయింపులపై పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తన అభిప్రాయాలు చెప్పడంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రస్తావన తెచ్చారంట. మొత్తం మీద నాగబాబుని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేయాలని నిర్ణయించడంతో ఇక ఆయనకు మంత్రి పదవి కట్టపెట్టడం లాంఛనంగానే కనిపిస్తోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతూ 6 కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు నాగబాబు మెగా ఫ్యామిలీ నుంచి 3వ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.